ఈ మనకి పావని 2043 అంటే 3043 అండి, 2043 సెగ్మెంట్. మనకి చూడండి ఆరుదల. నేను కర్నూలు నుంచి ఎమ్మెగనూరు దగ్గర ఫీల్డ్ వీడియో కూడా చేసేది మీకు పెడతాను. అక్కడ నుంచి మన రైతు సాగు చేస్తే అక్కడ నుంచి తీసుకొచ్చానండి ఆ రోజు వచ్చేటప్పుడు. ఇవి మనకి సేమ్ ఇంకెక్కడ రంగు కానీ సైజు కానీ విధానం కానీ ఎక్కడ మార్పు లేదు. కానీ ఏంటంటే వైరస్ని బాగా తట్టుకుంటుంది. క్రాప్ అనేది అల్టిమేట్ అండి. 2043 దాని యొక్క విధానం వేరు, క్రాప్ పట్టడంలో దీని యొక్క విధానం వేరు. చూడండి అంటే దగ్గరగా ఉంటుంది, మీకు తెలుసు. అది జంట కాపుగా ఉంటుంది, దగ్గర పడితే జంట కాపుగా ఉంటుంది. కాయ కూడా మంచి ఫుల్ రంగు, ఫుల్ చింతపండు రంగు. నేను ఆ రోజు కొమ్మలు తెచ్చానండి, మీకు ఆ వీడియోలో కూడా చూపిస్తాను. కొమ్మలు తెచ్చాను చూడండి, పట్టి కానీ రంగు కానీ. అక్కడ కొమ్మ కట్టాను. ఇది మనకి విధానం అండి. సో ఇది మనకి శ్రీ సాయి స్వరూపం నుంచి అప్డేట్ అండి. గుజరాత్లో మనకి R&D నుంచి డెవలప్ చేసి తీసుకొచ్చిన వెరైటీ ఇది 2043 అల్టిమేటు. అయితే మనకి కేవలం 10 కేజీలు మాత్రమే ఉంది, ఎక్కువ లేదు, కొద్దిగా ఉంది. ఇక మన బళ్ళారి రైతులు, ఎమ్మెగనూరు రైతులు వీరందరూ నమ్మకంగా 100% వేసుకోవచ్చు. మీకున్న దాంట్లో ఒక ఎకరానికన్నా ప్లాన్ చేయండి, సక్సెస్ఫుల్ అవుతారు. మనకి వాస్తవంగా 2043 వర్షాలు కాగదు, మనకి తెగుళ్ళు ఎక్కువ. బట్ తెగుళ్ళు తట్టుకుంటుంది, వర్షాలు చాలా వరకు తట్టుకుంటుంది. అంటే తాలూకు అనేది మనం గ్యారెంటీ ఇవ్వలేము. పండిన తర్వాత కొయ్యకపోతే ఇట్లా చెట్టుకి ఆరిన తర్వాత కొంచెం కోస్తే మరింత బాగుంటుంది. పండు మీదకి వస్తే కొద్దిగా పట్టి తగ్గుతుంది. సో పట్టి కూడా చాలా బాగుంది చూడండి. మంచి రంగు బాగుంది. సో దీన్ని ఎవరైతే మన రైతులు ప్లాన్ చేయాలనుకుంటారో దీన్ని ప్లాన్ చేయండి. తొడం కూడా బాగా మందం లాగుంది. సో మంచి రేట్లు అయితే అమ్ముకోవచ్చండి. కొన్ని వెరైటీలు మార్కెట్లో ఉన్నాయి, కానీ సేమ్ క్యారెక్టర్ రావడం లేదు, సేమ్ క్యారెక్టర్ దిగడం లేదు. బట్ ఇక్కడ మనకి సేమ్ క్యారెక్టర్ వస్తుంది, మనకి రంగు వస్తుంది. ఏదైతే ముడత ఉందో ఈ ముడత చక్కగా మార్కెట్లో చూడగానే కొనేటట్టుగా ఉంటుంది ముడత.